సో ఈరోజు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే బ్యాక్ అవుతున్నాం. చూడాలి ఎంత మైలేజ్ వస్తుంది ఏంటో 390 హైవేలో ఫస్ట్ టైం అనమాట. దూరంగా నడుపుతున్నారు ఇక్కడ బండ్లు అనమాట. పాపం రోడ్డు మీద పల్సర్ 150. ఈయన ఎవరో అది అంబులెన్స్ కాల్ చేశారా? అదే తెలీదు. నువ్వు ఫోన్ చేయి ఒకసారి. నార్మల్గా పడుకొని ఉన్నాను, ఇలా మిర్రర్లోని పడుకొని సౌండ్ వచ్చింది. మంచి 100 వంటను కొట్టుకుంటూ వస్తున్నాము. మనోటి చూడంగానే జస్ట్ అట్లా జరిగింది. పక్కకు తీస్తున్నారే చూసాము, మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. మొత్తం ఇదిలాగా అయిపోయింది. హలో ఎవరీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే బ్యాక్ అవుతున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాను అనమాట. యాక్చువల్గా 1 నైట్ అనుకుని వచ్చి 3 నైట్స్ ఉన్నాను ఇక్కడే. కమల్గడ్ కూడా వచ్చేసాడు. ఆడిది రూమ్ వేరే, రాజుగాడిది వేరే. సో వెయిట్ చేద్దాం ఎక్కడ వాడు వచ్చేంత వరకు. సిగ్నల్ లాగున్నాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మనతో 390 ఉంది. వాడు 200 వేసుకొస్తున్నాడు. మార్నింగ్ 6 అయిపోయింది యాక్చువల్గా, 6:15. యాక్చువల్గా 5కి బయలుదేరాం అనుకున్నాం. ఎప్పుడు త్వరగా పడుకోవాలనుకుంటాం, పడుకోము. 1 గంట అయింది రాత్రి పడుకోవాలి. మళ్ళీ 5కి లేచి రెడీ అయ్యామన్నమాట. సో ఇంకా కొంచెం వీలైనంత త్వరగా వెళ్ళాలి. 11 o'clock విజయవాడలో వర్క్ ఉంది నాకు. లేదంటే ఈరోజు కూడా ఉంటుండే. ఇంకొకటే మనకు ఫ్యూయల్ స్టాప్ అక్కడ కొట్టించుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్యూయల్ పెట్టించేసుకుంటే 95 ఎక్కడ దొరికితే అక్కడ కొట్టించేస్తే ఫుల్ ట్యాంక్ సెట్. చూడాలి ఎంత మైలేజ్ వస్తుంది ఏంటో 390 హైవేలో ఫస్ట్ టైం అనమాట. వీడు తీసుకున్న తర్వాత వెళ్తాం. ఇటు ఈజీ అటు ఈజీయా? నీకు ఎటు ఈజీ చెప్పు నువ్వే. మరి వెనక్కి తిరగడం ఎందుకు? బయలుదేరాగా అవసరం. సో మేము అత్తాపూర్ మీద నుంచి వచ్చాము. నాకు కూడా ఈ రోడ్ కొత్త, వాడికి తెలుసు అంట. సో ఈజీగా అయితే వచ్చేసాము మాదాపూర్ నుంచి ఇటు. ఓకే, రెడీ వచ్చింది రోడ్డు. వాడైతే నార్మల్ పెట్రోల్ కొట్టించుకున్నాడు. 390 ఎందుకు నార్మల్ది ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఎన్ని వస్తాయి. నేను పవర్ కోసం వెయిట్ చేశాను, నాకు ఎక్కడ పవర్ దొరకలేదు. దూరంగా నడుపుతున్నారు ఇక్కడ బండ్లు. అప్పట్లో వెళ్ళిపోయినారు, అట్లా ఉండేది, గుర్తుపట్టకుండా అయింది. సో మనం ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాము. 800 రూపీస్ అయితే పట్టింది. ఆల్మోస్ట్ 7 లీటర్స్ దగ్గర కొట్టించి కూడా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చి హైదరాబాద్ అయితే దాటేసాను నేను. టోల్ రోడ్ కూడా వచ్చేసింది. సో ప్రశాంతంగా ఒక 100-110 క్రూజ్ చేస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. టైం కూడా వచ్చి మనకి 8 అవుతుంది. 5 minutes to 7 minutes to 8 o'clock అవుతుంది మార్నింగ్ టైము. నాకు తెలిసి 11 కల్లా రీచ్ అవుతాం అనుకుంటున్నాము. కొంచెం లేట్ అయింది, బట్ మనం మేనేజబుల్ వెళ్ళొచ్చు. బండి కూడా 41 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చూపిస్తుంది మైలేజ్. నేను ఇందాక నుంచి 90-100 క్రూజ్ చేస్తుంటే రైడ్ చేస్తున్నాను. 41 చూపిస్తుంది ప్రజెంట్. ఇంకా 43 దగ్గరికి కూడా వెళ్ళింది. 390 35 వచ్చినా మస్తు ఎక్కువే. మూవింగ్ ట్రాఫిక్ ఉంది కొంచెం. ఈ టైంలో ఎలా ఉందంటే నాకు అర్థం కాలేదు మరి. బట్ కాకపోతే మాదాపూర్ నుంచి మేము ఈజీగా వచ్చాము, అంత అనిపించలేదు వచ్చినట్టు కూడా. దీన్ని అప్పుడే వచ్చేసింది, వెళ్ళిపోయినారు అనిపించింది నాకైతే. అత్తాపూర్ లైక్ గచ్చిబౌలి నుంచి అత్తాపూర్ అట్లా వచ్చాము. బట్ అప్పుడే నాకు కొంచెం చేతుల్లో అయితే నొప్పులు స్టార్ట్ అయినాయి, ఎందుకంటే ఎర్రగా అయిపోయింది. బ్యాక్ ప్యాక్ ఉంది కదా నాకు, సో హెవీ ఉంది అది. కొంచెం పెయిన్ఫుల్గా ఉంది అయితే రైడ్ చేయడానికి. బట్ ఇట్స్ ఓకే. హైవే వెళ్ళిన తర్వాత అంటే నేను ప్రజెంట్ ఇప్పుడు బెండ్ అయ్యి పొజిషన్ ఉన్నాను కదా, కొంచెం హైవే ఎక్కితే ఒక స్పీడ్స్ మనం మెయింటైన్ చేసేటప్పుడు బ్యాక్ బన్ సైడ్ గురించి మనం కొంచెం ఫ్రీగా కూర్చుంటుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి హ్యాండిల్ రైజర్స్ అయితే లేవు, స్టాకే, ప్యూర్ స్టాక్ ఉంది. చూద్దాం ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందో అని తెలిసింది కదా. ఇప్పటి వరకు ఈ పొజిషన్లో ఉన్న వెహికల్ ఇంత దూరం ఇప్పుడు నేను నడపలేదు, చూడాలి. లేదు అంత మరీ పెయిన్ఫుల్గా ఉంది అంటే నేను కొంచెం RC 200 కొంచెం 390 అట్లా చేంజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సెట్ అయిపోతుంది. ఎక్కువ దూరం రాలేదు. నాకు తెలిసి ఫ్యూల్ కొట్టించిన 60 కిలోమీటర్స్ వచ్చాము.
60 వచ్చాము. మైలేజ్ కూడా బాగానే వస్తుంది, నాట్ బ్యాడ్, హ్యాపీ. 40, 39, 40 చూపిస్తుంది. ఓకే, హైవే ఎక్కేసాము. మేబీ నెక్స్ట్ ఆగితే ఒకసారి 7 దగ్గర ఆగుతాము కొంచెం ఫ్రెష్ అవ్వడానికి. ట్రాఫిక్ బాగానే ఉంది ఈరోజు, మరి హైవే మీద ఏందో. పొద్దున్నే బయలుదేరిన లక్కీ, ఇంకా మేము ఈ టైంకి వెళ్ళి ఇంత దూరం వచ్చాము, లేదంటే సిటీలోనే ఇరికిపోతుండే ట్రాఫిక్ స్టార్ట్ అయ్యి అనమాట. పాపం రోడ్డు మీద పల్సర్ 150, ఈయన ఎవరో ఎట్టిగా వాడు ఈ హోటల్ దగ్గర ఆటాకి లెఫ్ట్ సైడ్ తీసేశాడు. వెనకాల నుంచి వచ్చేవాడు కొట్టేశారు. ఆయన బాధ అయింది దెబ్బలు. అయ్యో అబ్బో, బ్లీడింగ్ ఆగట్లా. కాల్ చేసిర్రా? అబ్బో బాగా తగిలింది. కదా అంబులెన్స్ కాల్ చేశారా? అదే తెలీదు, నువ్వు ఫోన్ చేయి ఒకసారి నార్మల్గా. చాలా హై డేంజర్, బాగా కొట్టేశాడు. కారు కూడా చిత్త అయిపోయింది వెనకాల ఎర్టిగాకి. బైక్ కూడా మొత్తం నాశనం అయింది. మనోడికి మొత్తం ఫోర్ హెడ్ అంతా పగిలిపోయి స్కల్ కనిపించేస్తుంది. దేవుడా, పెట్టుకోవాలా? అది బెల్ట్ పెట్టుకుని ఉంటే అయ్యి ఉండదు కాదు. బాగా తగిలింది. పడుకొని ఉన్నాను ఇలా మిర్రర్లోని పడుకొని సౌండ్ వచ్చింది. నేను ఇలా పడిపోయి ఉన్నాడు ఇక్కడ. అయ్యో చాలా దూరం నుంచి పడిపోయాడు బ్రో. అక్కడ పడిపోయాడు, ఇక్కడ దాకా వచ్చేసింది బండి. మొత్తం పోయింది, డిక్కీ అద్దం మొత్తం. తనకి పాప స్కల్ కనిపించేస్తుంది వైట్గా. ఆదాయింది. ఏదో ఆయన మంచిగానే ఉంటాడు అనుకుంటున్నా. అంత తలకి దెబ్బ తగలడం కారణం అంటే హెల్మెట్ పెట్టుకున్నాడు, కానీ కింద లాక్ అయితే చేసుకోవాలా. తను బుద్ధంగానే హెల్మెట్ ఊడిపోయింది, తలకైతే దెబ్బ తగిలింది అనమాట. హెల్మెట్, మంచి హెల్మెట్ యూస్ చేసి కొంచెం మనం స్ట్రాప్ కిందది పెట్టుకుంటే మేబీ ఎట్లాంటివి జరగకపోవచ్చు. 70 to 80% ఆపే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట మనకి. మంచి 100 వంటను కొట్టుకుంటూ వస్తున్నాము. మనోటి చూడంగానే జస్ట్ అట్లా జరిగింది, పక్కకు తీస్తున్నారే చూసాము. మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది, మొత్తం ఇదిలాగా అయిపోయింది మనసు అంతా. ఘోరం ఏంటంటే తన ఫోన్ డిస్ప్లే కూడా పగిలిపోయింది అనమాట. ఎవరికి కాల్ చేయాలో తెలియట్లేదు. తనకేమో పెదము మూతంతా పగిలేలోపే తను మాట్లాడలేకపోతున్నాడు. ఫోన్ నెంబర్ చెప్పడానికి ఈజీగా 5-10 minutes పట్టింది తెలుసుకుంటానికి, వాళ్ళకి కాల్ చేయడానికి. ప్రజెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు, అంబులెన్స్లో పోలీసు వచ్చారు. సో బైక్స్ అయితే చేంజ్ చేసుకున్నాం మేము. సో నేను 200 మీదకి వచ్చారనమాట. ఘోరంగా అయితే ఘోరం పెయిన్ వస్తుంది. సో అందుకనే నేను 200 మీదకి వచ్చేసాను. RC 200 మీదకి, వాడు 390 తీసుకున్నాడు. లాస్ట్ 40 kilometers నుంచి అలానే వస్తున్నాం. మేము ఆల్మోస్ట్ నందిగామ దగ్గరలో ఉన్నాం అనమాట. ఎంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదని నేను కూడా బ్లాగ్ ఏం చేయట్లేదు. నాకు 390 తోలిన తర్వాత 200 చాలా అండర్ పవర్ లాగా అనిపిస్తుంది అనమాట. 100 అంటే అలా క్రూజ్ చేస్తే వెళ్తున్నాము, బ్రేక్స్ తీసుకుంటా. మేము హైదరాబాద్లో స్టార్ట్ అయిన కాడ నుంచి 117 kilometers అయితే వచ్చాము ఇప్పుడు వరకు యాక్చువల్గా. కానీ ఆ 390 మాత్రం ఆ బ్లాక్ కలర్ గోల్డ్ వీల్స్ కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది దూరం నుంచి. మరి మీ కెమెరాలో ఎలా ఉందో లేదు తెలియదు, కానీ నాకు ఎలా ఉందో మామూలుగా లేదు బండి. నాకు అసలు నచ్చట్లేదు తోలితే. ఓకే, బైక్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఎంత వెళ్తుందా అని చూద్దామని అంతే. లేపాను, వెళ్తుంది. బట్ కాకపోతే నాకు బ్రిడ్జ్ లాగా వచ్చింది కదా, అక్కడ ఏమైనా ఎక్కితే ఎగరేస్తుందేమో అని భయం వేసింది. ఎందుకంటే టాప్ స్పీడ్ కన్నా మన లైఫ్ మనకు ముఖ్యం కదా, అందుకే దాడుతున్నాము.
390 తోలి 200 RC 200 నడుపుతున్నా, నడపలేకపోతున్నాను అసలు. అండర్ పవర్ అసలు ఏంటిది, బండి వెళ్ళట్లేదు. 100 వెళ్తే ఏంటి వైబ్రేషన్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంత 44-45 bhp నడిపి మళ్ళీ 25 bhp వెళ్తే ఘోరంగా ఉంటుంది. రెండు డిఫెండర్లు మస్తు వస్తున్నారు, దాని నుంచి చూస్తున్నాను నేను. ఎంతైనా 390 మైలేజ్ కూడా బాగానే వచ్చింది. ఇంకా పెద్ద పాయింట్లు 2 ఉన్నాయి. టాప్ స్పీడ్లు వాడు గట్టిగానే కొట్టాడు. 214 kilometers తిరిగింది. 800 అంతా కొట్టించా. 840, 850 కలిసి మన విజయవాడ వెళ్ళటానికి సరిపోతుంది. సో ఫైనల్లీ మనం ఇబ్రహీంపట్నం అయితే వచ్చేసాం. బండి కూడా ఎఫ్లో పడిపోయింది. ఎఫ్లో 10 kilometers తిరిగామన్నమాట. ఎఫ్లో నాకు తెలిసి ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటి దగ్గర వెళ్ళినారు చూసుకోవచ్చు. మేబీ 310 నడిపి అనుకుంటా. నాకు అంత పెయిన్ఫుల్గా ఏం లేదు, కానీ కొంచెం వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్ నా రైట్ హ్యాండ్ కొంచెం పెయిన్ వచ్చింది. ఇప్పుడు కూడా లైట్గా వస్తుంది. బండిలో మైనస్ ఏంటంటే వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అదొక్కటే మైనస్. ఈ 310 390 మరి ఈడేమో దీన్ని వేసుకొని లాంగ్ డ్రైవ్స్ ట్రిప్స్ వస్తా అంటున్నాడు. మరి నేనేమన్నానంటే దాని ఎక్స్టెండర్లు దీనికి వేస్తే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట. దీన్ని నడిపి నేను దాన్ని ఒక 40-50 kilometers నడిపాను. మస్తు అనిపించింది నాకు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంత కంఫర్ట్గా ఉంది. మళ్ళీ దీని మీద రాగానే మళ్ళీ వైబ్రేషన్లు అవన్నీ. సీట్ ఒకటి ఘోరంగా ఉంది, చెక్క ముక్కలా ఉంది ఒక సీటు. సో డేట్స్ ఫిక్స్ చేసుకోవాలి. మంత్ ఎండింగ్ అనుకుంటున్నాం, మరి తెలియదు. ఇంక డేట్ ఫిక్స్ అవ్వాలి. నేను చాలా కొనాలి, మరి నాకది అర్థం కావట్లా. హెల్మెట్ కూడా కొనాలి నేను. ఈ హెల్మెట్ ఏంటంటే విండ్ నాయిస్ బాగా వచ్చేస్తుంది లోపలికి. ఒక 80 దాటితే అసలు ఘోరంగా వస్తుంది అనమాట. రేంజ్ 47 చూపిస్తుంది. ఈజీగా వెళ్ళిపోద్దులే విజయవాడ ఇంటికి. మ్యాక్స్ ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది మా ఇల్లు. సో మీకు ఈ 390 ఎట్లా అనిపించిందో అది చూడండి. ఈ రైడ్ అంతా ఎలా అనిపించింది అది కింద అయితే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేసి 2-3 daysకి వస్తున్నాయి నోటిఫికేషన్స్. అయ్యో నేను రికార్డ్ చేయలేదు. హైవే నిండా బైక్స్ ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయి ఉన్నాయి అసలు ఘోరంగా. కనీసం స్కిడ్ అయి పడిపోయినాయని ఇక్కడ కాదు, మొత్తం చిత్తు అయిపోయేది. ఏ బండో గుర్తుపట్టలేని బండి కూడా లాగా కూడా అయిపోయింది. ఇలాంటి టైంలోనే మనం కొంచెం ఓపిక పట్టాలి, ఓవర్టేక్ చేయకూడదు కథలబడి. ఇక్కడ ప్లేస్ ఉంది కొట్టేయచ్చు. అమ్మా ఫైనల్లీ విజయవాడ. పొద్దునెప్పుడో 6కి స్టార్ట్ అయ్యాం. టైం వచ్చి ఇప్పుడు 12 o'clock అవుతుంది. చాలా బ్రేక్స్ తీసుకున్నాము, ఆగాము. అక్కడ బైక్ యాక్సిడెంట్ దగ్గర ఒక ఈజీగా 1/2 hour 40 minutes పోయింది. ఈజీగా 1.5 hour 2 hours ఈజీగా బ్రేక్స్ తీసుకుని ఉంటాం మేము. తక్కువ డిస్టెన్సే, అంత కంగారు లేదు. సో మెల్లగా కమలఘాట్, నేను ఫ్లైఓవర్ ఎక్కాలి, కమలఘాట్ ఫ్లైఓవర్ దిగాలి. ఇక్కడ వాడు ఇల్లు వెన్ సర్కిల్లోనే. సరే మరి ఫోన్ చేయి బాయ్. వాడు కిందకి వెళ్ళిపోతాడు, నేను ఇంకో 5 kilometers వెళ్ళాలి. సో వీడియో ఎలా అనిపించింది మీరు కిందైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్ సీ యూ బాయ్. నేను వచ్చేసాను, నాకు ఓపిక లేదు ఇంకా. ఇక్కడ నుంచి నాకు ట్రాఫిక్ ఎరగదేస్తుంది ఫ్లైఓవర్ దిగిన తర్వాత నుంచి. సో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే దెన్ బాయ్.